శక్తితో కలపడానికి. అంటే అమ్మవారు పక్కనుంటే అయ్యవారు పరిపూర్ణుడు అవుతాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఉపాసన చేసిన దైవాన్ని పూజ చేసిన ఒకే వస్తువుతో చేయకూడదండి, రెండు వస్తువుల్ని కలపాలన్నారు శాస్త్రంలో ఎప్పుడూ కూడా. అందువల్ల ఆద్యాశక్తి ఎవరు? సీతమ్మ తల్లి. గాయత్రీ ప్రతిపాదికమైనటువంటి పరబ్రహ్మ తేజో అంశ స్వరూపం ఎవరు అంటే రామచంద్ర ప్రభు. మరి ఈ గాయత్రీ ప్రతిపాదికమైనటువంటి పరబ్రహ్మ వస్తువైనటువంటి రాముణ్ణి దర్శించినటువంటి ద్రష్ట ఎవరు అంటే ఈ గాయత్రి అధిష్టాన దేవతని దర్శించిన వాడు విశ్వామిత్రుడు. అందుకనే విశ్వామిత్రుడి తపనంతా ఏమిటి అంటే రాముణ్ణి శక్తివంతుణ్ణి చెయ్యాలి.